ఒక విచిత్రమైన పరిస్థితి. ఇరాన్‌లో ఓ పక్కన ఇరాన్‌లో ఉన్నటువంటి కొమైనీ వీరాభిమానులు, మతపరమైనటువంటి ప్రేమికులు వాళ్ళే ఇప్పుడు ఐఆర్‌జీసీలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు. అమెరికా మీదకైతే డైరెక్ట్‌గా వేయలేకపోతున్నారు గానీ, అమెరికన్ స్థావరాల మీదకి 12 దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీదకి, యూరప్ దేశాల స్థావరాల మీదకి మిస్సైల్స్ ఏసింది, డ్రోన్‌లు వేసింది వాళ్ళే. అదే సందర్భంలో పక్కన ఉన్నటువంటి అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాల మీదన దాడులు చేస్తున్నది వాళ్ళే. వాళ్ళు దాన్ని చూసినప్పుడు ప్రపంచమంతా ఏమనుకుంటోంది, ఇరాన్ బాగా ఎదురు తిరుగుతోంది, అమెరికా అంతు చూస్తోందని. కానీ ఇరాన్ లోపల పరిస్థితి ఏంటంటే, ద ఎకనమిస్ట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూస్తే, ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సోర్సెస్‌ని ఉటంకిస్తూ చేస్తున్నారు. మరి దుష్ప్రచారం కూడా కావచ్చేమో. ఇరానియన్ సోల్జర్‌లు, ఇరానియన్ పోలీస్ ఆఫీసర్‌లు, ఐఆర్‌జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ మెంబర్సు, కార్ప్స్ మెంబర్సు వాళ్ళిప్పుడు ఉద్యోగానికి రావట్లేదట. ఆఫీస్‌లో రిపోర్ట్ చేయట్లేదట. డ్యూటీకి రావట్లేదట. ఒక్క టెహ్రాన్ నుంచినే 10,000 మంది పారిపోయారట. అక్కడ ఉండితే మళ్ళీ చచ్చిపోతాం అన్నటువంటి భయంతో. టోటల్‌గా అనేక ఇప్పుడు ఎవరితో పని చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. డ్యూటీలో ఉన్నోళ్ళు మాత్రమే కొడుతున్నారు తప్పించి, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ రావట్లేదని చెప్తున్నారన్నమాట.